గౌతమ్ గారు యా ఆన్ స్టేజ్ ప్లీజ్. సార్ కి ఫస్ట్ నుంచి డబ్బింగ్ చెప్పేది మీరే కదా తెలుగులోని? ఫహద్ ఫాజిల్ సార్ కి ఆయనది ఫస్ట్ ఫిలిం తెలుగు ట్రాన్స్ అనే మూవీ అవును. రిలీజ్ అయింది. సో ఆ మూవీలో ఫహద్ సార్ కి డబ్బింగ్ చెప్పాను. దాని తర్వాత మొత్తం రీసెంట్ గా ఆవేశం అని ఒక ఫిలిం రిలీజ్ తెలుసు అయింది. తెలుసు సార్. యట్ టు రిలీజ్ ఇన్ తెలుగు. మలయాళం రిలీజ్ అయింది, సూపర్ హిట్. తెలుగులో ఇంకా రిలీజ్ అవబోతుంది. డబ్బింగ్ పార్ట్ అంతా అయిపోయింది. చెప్పేశారు complete గా? ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క షేడ్ ఆయన. బట్ పుష్పలో సార్ ఓన్ వాయిస్ చెప్పుకున్నారు. ఓకే ఓకే. సో ట్రాన్స్ లో ఏదైనా మీకు నచ్చింది? ఇలాగే స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి స్టేజ్ మీద ఆయన చేసే పర్ఫార్మెన్స్ సో మిమ్మల్ని పెట్టుకొని చెప్తారు. ఓకే సార్ ప్లీజ్. ఇక్కడ ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి సార్. రండి చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? జారిపోయింది సార్. డిస్క్ జారింది. మీదా ఆయనదా? ఇంది. ఓకే, ఇటు తిరగండి సార్. తిరగలేడు సార్, ముఖం చూయించుకోలేడు. ఓకే, డిస్క్ జారిపోయి ఎందుకు పనికి రాడనుకున్న సుధీర్ ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ లార్డ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ మిరకల్ టచ్. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఓకే, ఫ్యామిలీ స్టార్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సర్ప్రైజెస్. సో మా వైపు నుంచి కొన్ని సర్ప్రైజెస్ కొంతమందికి ప్లాన్ చేసాం. అందులో మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి, చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అనొచ్చు. సో ఫస్ట్ లెట్ మీ వెల్కమ్ ద సీనియర్ మోస్ట్ రాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. లెట్ మీ స్టార్ట్ అప్ విత్ జర్నీ. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను ఇక్కడికి 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ ట్రై చేసి అది అవ్వకపోతే ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఐ హ్యావ్ డన్ మై ఎంఏ థియేటర్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. అండ్ ఐఎమ్ ఆల్సో మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే. నేరెళ్ళ వేణుమాధవ్ గారి శిష్యుడిని. సో ఆ తర్వాత అట్లాగా డబ్బింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇది 25th ఇయర్ నాకు, సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ఓ కంగ్రాచులేషన్స్ సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం మీ అందరితో ఇట్స్ మై ప్లెజర్. అలా వచ్చిన క్రమంలో నాకు 5 నంది అవార్డులు వచ్చాయి. తర్వాత రీసెంట్ గా తంగలాన్లో విక్రమ్ కి, కల్కిలో బచ్చన్ సాబ్ కి, అట్లాగే ఆశీష్ విద్యార్థి, ముఖేష్ ఋషి, ప్రదీప్ రావత్, అట్లా హీరోస్ ఉపేంద్ర, అట్లా ఒక 1000 మూవీస్ కంప్లీట్ చేశాను. సార్ మీరు మామూలుగా అంటే ఇప్పుడు మీ జర్నీలోని మీకు బాగా నచ్చింది, మీకు బాగా పేరు తెచ్చింది అనేది ఏమన్నా పర్టికులర్ వాయిస్ ఏమన్నా ఉందా? రక్త కన్నీరులో ఉపేంద్రకి అమెరికన్ డాలర్స్, మలేషియన్ రింగట్స్ తో విలాస కులాసాలాడిన ఈ మదన మోహనుని రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లేస్? ఓ కాంతా సేవ్ టుమారో బాయ్. ఇది రక్త కన్నీరు. ఓకే. ఆ తర్వాత రీసెంట్ గా బచ్చన్ సాబ్ కి కల్కిలో ద్వాపర యుగం నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి, నా పేరు అశ్వత్థామ, మిత్రమా ఆగు. గ్రేట్ సార్, గ్రేట్ జర్నీ సార్. యాక్చువల్లీ మీ అందరిది సో ఇన్స్పైరింగ్, సో హ్యాపీ టు సీ యూ యాక్చువల్లీ. సో మీరు సిల్వర్ జూబ్లీ అంటే 25th ఇయర్ అని చెప్పని అన్నారు. సో ఇంత సింపుల్ గా మిమ్మల్ని పిలిచి అలా మాట్లాడి పంపించడం మాకు ఇష్టం ఉండదు. సో అందుకే మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్. మీకోసం ఇటు తిరిగితే ఒక చిన్న ఏవి వస్తుంది. ఆ ఏవి చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. Really, I never expected. ఎస్ మ్యామ్, మీరు చెప్పండి. హౌ వాజ్ ద జర్నీ విత్ రాజ్ గారు? అంటే హీ విల్ బి బిజీ విత్ డబ్బింగ్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. హౌ ఇస్ ఇట్ ఇన్ యువర్ పర్సనల్ యాజ్ ఎ గుడ్ హస్బెండ్? ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈజ్ లైక్ వెరీ ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అండ్ హీ వాస్ ద మోరల్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. టుడే ఐఎమ్ ఇన్ సచ్ ఎ పొజిషన్ లైక్ ఐ వుడ్ బి లైక్ సిన్స్ ఇయర్స్ నేను అడ్మిన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గా చేశాను, అన్ని చేశాను. అందుకే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు దాని నుంచి. నాకు అర్థం కాలేదు ఏంటి మేడం టకటక ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నాకు ఏంటి అని. The thing is like degree complete చేయించి double PG with B.Ed. Oh. He is the one who is back of me like. పెళ్ళైన తర్వాత చదివించారు? Yes.
తనకు ఎర్లీ మ్యారేజ్, నాకు కొద్దిగా ఒక 10 years డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. అలా ఏం లేదు, తెలియట్లేదు సార్ మాకు. మీరు ఇప్పటికీ అసలు ఇందాక డ్యాన్సులు చూసిన తర్వాత రేపు మీ ఏజ్కి వచ్చిన తర్వాత నేను అలా డ్యాన్స్ చేయాలి అనిపించింది నాకు. సార్ మీరు మీ భార్యమ్మని గురించి ఏదన్నా 2 ముక్కల్లో తను ఎలా సపోర్ట్ చేశారు ఏంటి అని చెప్పాను అనేది. ఇంట్లో చాలా తక్కువగా ఉంటాను, ఎప్పుడో లేట్ నైట్ వస్తాను, అన్నిటినీ భరించి సహించి పిల్లల్ని, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, పాప ఇప్పుడు డిగ్రీకి వస్తుంది, మొత్తం షీఈ్ వన్ అండ్ ఓన్లీ. కాబట్టి ఈ ఫ్యామిలీ స్టార్స్ ఈ ప్రోగ్రామ్ లో నేను ఉమాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫర్ ఎవ్రీథింగ్. యా, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ తనుషిత. యా ప్లీజ్, అబౌట్ యువర్ డాడ్. నాన్న గురించి చెప్పాలంటే హీస్ లైక్ ఆల్వేస్ బిజీ, కానీ దేర్ ఇస్ దిస్ వన్ డే సండే మాత్రం అందరం ఫ్యామిలీ టైం అని చెప్పి కూర్చొని అన్ని డిస్కస్ చేస్తాం, మాట్లాడతాం. అన్నయ్యకి నాకు నాన్న ఇస్ జస్ట్ అ రోల్ మోడల్. ఐఎమ్ లైక్ సీరియస్లీ లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. తనకు డబ్బింగ్ చెప్తుంది, Oh, మా అవునా? బాబు పాప ఇద్దరు డబ్బింగ్ లో ఉన్నారు. వెరీ గుడ్. ఐ హర్డ్ యు ఆర్ ఎ గుడ్ సింగర్ యాజ్ వెల్. సాంగ్స్ జస్ట్ పాడతా ఇంట్రెస్ట్తో, బట్ సింగింగ్ పర్సనల్గా నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ తో పాడే పాట ఏమన్నా ఉందా ఇప్పుడు? మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి, సింగింగ్, డబ్బింగ్ ఇలా అన్నిటిలోనే. యాక్చువల్లీ వి బాట్ ఎ సర్ప్రైజ్ Daddy surprise, huh? నాన్నకి. ఓ గుడ్. Like he has utmost respect towards his parents. He would be missing his father all the time. అంత పోలీస్ డిపార్ట్మెంట్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే ఉంది సార్ వెనక. కానీ చాలా నా ఫస్ట్ ఫ్యాన్ మా నాయన్నే. ఎక్కడో చిన్న ప్రోగ్రామ్ వస్తుంటే రేడియోలో, అక్కడ మా ఊర్లో సరిగా సిగ్నల్ రాకపోతే పైకి వెళ్ళి ఆ రేడియో దగ్గర పెట్టుకుని ఆ గంట సేపు విని కిందికి వచ్చేవారు. నా ఇంటర్వ్యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తుందంటే 100 మందికి ఫోన్ చేసి చెప్పేవారు ఈరోజు వస్తోంది అని. బట్ అండ్ హెస్ గివెన్ ఎ వండర్ఫుల్ లైఫ్. నాకు ఎంకరేజ్మెంట్. అమ్మ కూడా మంచి సంగీతం అది పాడుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీలోంచి రావటం నా అదృష్టం. వెరీ 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 నైస్ ఆఫ్ యూ. సో స్వీట్, సో లవ్లీ ఫ్యామిలీ. మీరందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. సో మరి మీరు వచ్చి డాడీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారంటే మరి మా తరపున కూడా ఈటీవీ తరపు నుంచి కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. సో నా తరపు వచ్చిన సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నా లైఫ్లో మీరు ఇది ఒక మరచిపోలేని ఒక రోజును చేశారు. 25 సంవత్సరాల్లో ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ స్వీట్ మెమొరీ. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి మెమొరీ లేదు నా లైఫ్లో. యు మేడ్ మై డే. బాలు గారు అంటే నాకు పిచ్చి ప్రాణం అండి. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రోగ్రాంలో కంపేరింగ్ చేసినప్పటి ఫోటో రవీంద్ర భారతిలో ఇది నా దగ్గర మిస్ అయింది. బట్ ఇది ఈ రోజు నేను మళ్ళీ మన ప్రోగ్రాం ద్వారా పొందడం అనేది నాకు ఇది కోట్ల రూపాయలతో సమానం. అండ్ ఈటీవీ అండ్ నేను మొదటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఈటీవీకి, రామోజీరావు గారికి శిరస్సు వంచి ఈ సందర్భంగా నా పాత్ర. మరి ఈ సెలబ్రేషన్స్ ని ఇంతటితో ముగించకుండా రాజు గారు ఇప్పటిదాకా చేసినట్టు నృత్య ప్రదర్శన, ఇప్పుడు సతీ సమేతంగా వచ్చారు కాబట్టి ఆవిడతోని ఒక 2 స్టెప్పులు మనందరి కోసం అందరూ, అంటే ఈ మూమెంట్ ఇంకా ఇలాగా కంటిన్యూ ఉండిపోలేదు, లైఫ్ లాంగ్ మెమరీ లాగా. ఒక మంచి సాంగ్ వేయండి అమ్మా. ఏంటి సార్ ఇప్పటిదాకా మాస్ యాంగిల్, సడన్ గా రొమాంటిక్ యాంగిల్, ఏంటిదంతా? సో సార్లోని రొమాంటిక్ యాంగిల్, కానీ మా ఇందాక చేసిన మాస్ యాంగిల్ మేడం చూడలేదు కదా. ఒకసారి మంచి మాస్ నంబర్ ఏదన్నా పెడితే ప్లీజ్.
రాజుగారు మాత్రం క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు, మేడం మాత్రం ఇంకా ప్రిన్సిపల్ క్యారెక్టర్ లోనే ఉన్నారు అనమాట. వెరీ 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 వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. సో హ్యాపీ సీయింగ్ యూ లైక్ దిస్. మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా మొత్తం హోల్ ఫ్యామిలీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈటీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ డే సో స్పెషల్ టు యువర్ హస్బెండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Very good. Thank you so much, sir. Thank you so much, ma'am. Thank you. Thank you. That was Raj Garu's journey. Sir, thank you so much, sir. Once again, ఇంతమందిని హ్యాపీగా ఉంచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Now, let me call upon Trisha on stage. మీ లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలా స్పెషల్ పర్సన్, మీకు చాలా ఇష్టమైన పర్సన్ అండ్ ఎవరు అనుకుంటున్నారు? నాకు అందరూ మా మమ్మీ డాడీ అక్క చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని కలిసి చాలా ఏళ్ళు అయిందంట. స్కూల్ ఫ్రెండ్సా? ఐ డోంట్ నో. వీడియో చూస్తే నీకు అర్థమైంది. ఏం స్కూల్ ఫ్రెండ్సా? చూస్తే కదా ఫస్ట్ అసలు స్కూల్ ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్సా లేకపోతే ఎవరు అనేది మేబీ ఫ్రమ్ ది ఇండస్ట్రీనే అయి ఉంటారు. అయితే అన్ని మీరే అనుకుంటే ఎలాగా? నేను కలిసి చాలా లేదా? నేను అలా చెప్పా ఏమైంది అని చెప్పాను. పొద్దునే కలిసి వచ్చా కదా. పొద్దున్న కలిసినా సరే కన్నీళ్ళు ఆగలేదు. అందుకు కాదు, ఆ ఫస్ట్ అసలు ఆయన ఎవరో చెప్పాడు, అందరూ పాప షాక్ లో ఉన్నారు. ఎవరు ఆయన? మా ఆయన. ఇప్పుడు ఎందుకు? మా అత్తగారి ఇంటి సైడ్ అసలు తెలీదు మనకి ఇండస్ట్రీ ఇంచులో చెప్తున్నా కదా. షూటింగ్ అంటే ఏంటి, ఆర్టిస్టులు అంటే ఏంటి, నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలి అంటే పెద్ద ఆర్టిస్ట్ నడుచుకుంటూ వెళ్ళినా కూడా అచ్చా ఆయన ఆర్టిస్టా అని వెళ్ళిపోయే అంటే అంత వాళ్ళకి ఏమి తెలీదు. తను వచ్చాడంటే నాకు అసలు తనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఇష్టం కూడా ఉండదు. నా కోసం వచ్చారు అంటే నాకు అది చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఫ్యామిలీ స్టార్స్ అంటే అలాంటిది. టక్కున అడగండి, నేను ఎందులో డబ్బింగ్ చెప్తాను. ఎందులో చెప్తారు డబ్బింగ్? తనకు అది కూడా కరెక్ట్ గా తెలియదు. అందుకే నేను అంటున్నా, అంత తను నా కోసం వచ్చాడంటే నేను షాక్ లో ఉన్నా. ఎందులో చెప్తున్నాడు అన్నది కాదు, ఎక్కడుందా అన్నది ఇంపార్టెంట్. అయినా ఆవిడ అనాలి ఈజ్ ఇట్ రియల్ అని. మీరు వేసుకొచ్చారేంటి? నేను కూడా నమ్మలేకపోతున్నాను నేను వచ్చాను అని చెప్పేసి. లెట్స్ టాక్ అబౌట్ యువర్ జర్నీ. ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సో హౌ వాస్ యువర్ జర్నీ? పెళ్లి తర్వాత యాక్చువల్లీ యాక్టింగ్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఓకే. వీళ్ళకి కూడా టచ్ లేదు కాబట్టి అని. ఇప్పుడు దే ఆర్ లైక్ పాపం వాళ్ళకి తెలియదు కదా ఫంక్షన్ ఉంది, అదేంటి నువ్వు ఇంట్లో ఉండవా? పాపం మా అత్తయ్య పాపం తనే వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాడు, వస్తుంది టెన్షన్ పడద్దు, ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా లేట్ అయినా, ఎందుకంటే మనకి టైమింగ్స్ తో సంబంధం ఉండదు. అసలు నన్ను క్వశ్చన్ కూడా చెయ్యరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎంతసేపు అవుతుంది, అసలు నువ్వు ఏం చేస్తావు అని మొత్తం తనే చూసుకుంటాడు. మాట్లాడు మొత్తం మీరు మాట్లాడతారు. యా మీరు చెప్పండి, హౌ వాస్ లైఫ్, హౌ వాస్ యువర్ మ్యారీడ్ లైఫ్? యా ఇట్స్ బీన్ గుడ్. ఇట్స్ బీన్ 2 years. నెక్స్ట్ మంత్ కి 2 years అవుతుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ షీ కేమ్ టు మై లైఫ్. రియలీ హ్యాపీ. షీ ఈస్ వెరీ సపోర్టివ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ చెప్పి ఇంట్లో కూడా కంటిన్యూగా మాట్లాడి బ్లా 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 సమ్ టైమ్. That's the only concern I have. Other than that, she's sweetheart. నేను కూడా అంతే, ఇక్కడ కామెడీ చేసి ఇంటికి వెళ్ళి కూడా కామెడీ చేస్తాను. మీరు ఇక్కడ కామెడీ చేస్తారా? అది అచ్చా. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో మీ హస్బెండ్ ఊరికే రాలేదు. ఐ థింక్ ఇంకెవరైనా వచ్చారా? ఏమో నాకు తెలియదు ఏం తీసుకొచ్చారు ఏంటో. నాకు చాలా ఇష్టమైన బ్రాండ్. ఈ వాచ్ తీసే. ఇది కూడా ఆయన కొన్నదే. ఇది ఆయన కొన్నదేనా? నేను తీసుకుందాం అనుకున్నాను. సర్లే ఆయన పెట్టిన ఈ వాచ్. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే కదా, ఫ్యామిలీ స్టార్ షోకి వచ్చాను, ముందే గిఫ్ట్ ఇచ్చానని చెప్పొద్దు. నెక్స్ట్ మంత్ కూడా ఏదో ఒకటి కావాలి. అయిపోయింది కదా ఆల్రెడీ, మనం లాస్ట్ మంత్ ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్ యానివర్సరీ గిఫ్ట్ అంతే. సస్టైబుల్ చేసుకునే ఏంటి అంతా?
పాపం ఆయన అంత కష్టపడి అక్కడి నుంచి ఇంట్రోవర్ట్ అయినా సరే వచ్చి గిఫ్ట్ ఇచ్చి స్టేజ్ మీద ఈజీ ట్రియల్ అని కూడా వేసుకొని ఇంత చేస్తే ఇప్పుడు ఇచ్చావు కదా నాకు నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వాలి ఏంటిది? పోనీ ఆయన వాచ్ పెట్టమన్నావు, ఆయన పెట్టినప్పుడు ఈవిడే కంగారు ఆయన్ని మాట్లాడినప్పట్లా ఏ పని చేయి. సరే ఇంట్లో కూడా ఇంతేనండి, వన్ సైడ్ అంతే. మీ ఇంట్రోవర్ట్ని తీసేయాలి అర్జెంట్గా. సాంగ్ పెట్టరా. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపు నేతునకలు చేసి తపన పెంచుతావే. ఆయన తిప్పకుండా నువ్వే తిరిగిపోతున్నావు ఎందుకు? అంటే నేను అలా చెప్పట్లేదు, ఆగు నించో తిరుగుతా అని చెప్తున్నా. పాపం సార్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.